మహబూబాబాద్ జిల్లా చైన్ స్నాచర్లు హల్చల్ చేసి బీభత్సం సృష్టించారు. పలు కాలనీలో ఒంటరి మహిళలే టార్గెట్ గా చోరీకి ఎంచుకున్న దొంగలు కృష్ణ కాలనీలో వాకింగ్ చేస్తున్న మహిళా మెడల నుండి 3 తులాల బంగారు గొలుసు గుర్తు తెలియని దుండగులు అపహరించుకుపోయారు. బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇలాంటి వాటి పట్ల తగు జాగ్రత్తలు వహించాలని మహిళలకు సూచనలు చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వరుసగా ఈ మధ్యకాలంలో దొంగతనాలు పెరిగిపోతూ ఉన్నాయి. విలువైన వస్తువులు అదేవిధంగా డబ్బు కూడా వరుసగా ఈ ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం పూట మరి 36 వార్డు బ్యాంక్ కాలనీ రోడ్లో ఉన్న ఆర్కిడ్ హౌస్ నివాసం ఉన్నటువంటి వెల్మరెడ్డి రమాదేవి గారికి సంబంధించినటువంటి ఆ యొక్క చైన్ బైక్ మీద వచ్చినటువంటి దుండగుడు చైన్ స్నాచింగ్ చేసి సుమారు 3 తులాల బంగారం గోపితాడు దొంగతనం చేయడం జరిగింది. గతంలో కూడా ఇదే బ్యాంక్ కాలనీ ఏరియాలో ఉన్నటువంటి మరి జమున గారికి సంబంధించిన చైన్ స్నాచింగ్ కూడా గత 6 నెలల క్రితం కూడా జరిగింది. ఇట్లా 2-3 ఘటనలు చైన్ స్నాచింగ్ ఘటనలు, అదేవిధంగా ఇళ్లలో జొరబడి దొంగతనాలు కూడా విపరీతంగా జరుగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో